హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. అమ్మవార్లకు సారి సమర్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగా మేము కూడా దసరా కమిటీ తరపున మా ఊళ్ళ అమ్మవారికి సారి సమర్పిద్దాం అనుకుంటున్నాం. ఈ సారి సమర్పణ 3వ సంవత్సరం అనమాట. అంటే 2 సంవత్సరాల నుంచి మేము దసరా కమిటీ దుర్గమ్మ తరపున అందరం కలిసి భీమవరం విలువేల్పైన శ్రీ మా ఊళ్ళ అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయండి. ఆషాఢం సారిని భక్తులు కమిటీలో ఉన్న వాళ్ళు తమ వంతు ఏమేమి ఇస్తారైతే చెప్తారండి. నా వంతుగా ఈ సంవత్సరం అయితే అమ్మవారికి గోరింటా కోన్స్, రబ్బర్ బ్యాండ్స్తో తీసుకున్నాను. వీటితో పాటు అమ్మవారి పాదాలను కూడా చేశాను. నాకేంటంటే ముందుగా కొంతమంది అయితే వాళ్ళు ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కూడా నాకు అప్ చెప్తూ ఉంటారు. కొంతమంది అమౌంట్ ఇచ్చి తెమ్మని చెప్తూ ఉంటారు. అలాగా నేను వేరే వాళ్ళ కోసం నెయిల్ పాలిష్, క్లిప్స్ కూడా తీసుకున్నాను. వాటితో పాటు దువ్వెనలు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా ఈ తీసుకున్న వాటిని అన్నింటినీ కూడా అందంగా అయితే ప్యాక్ చేసి పెట్టేశానండి. అలాగే అరిసెలు, పూతరేకులు, సున్నుండలు కూడా తీసుకొచ్చి ముందుగా అయితే పెట్టారు. పళ్ళు అవన్నీ కూడా ప్యాక్ చేసి మొత్తం రేపు తీసుకెళ్తామనగా ఈరోజు నైట్ మొత్తం ప్యాకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. అలాగే సారి మహోత్సవాల్లో భాగంగా ఈ మధ్య అమ్మవారి పాదాలను చేసి తీసుకెళ్తున్నారు కదండి. అలా అమ్మవారి పాదాలని నేను చేసి అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి పాదాలను చేశాను. నిజంగా అమ్మవారి పాదాలను చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుని కనుక మనం కూర్చుంటేనండి, స్వయంగా అమ్మవారి మన చేతులతో తనకు కావాల్సినట్టు చేయించుకుంటుందా అన్నట్టు పాదాలు అయితే చాలా అందంగా ముద్దుగా అయితే వస్తాయండి. ఈ పాదాలను చేసేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. వాటి ప్రకారమే అయితే చేయాలన్నమాట. పాదాలను చేయాలంటే మనం ఉపవాసంతో ఉండాలి. అలాగే పాదాలు చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండాలండి. అంటే తెల్లవారుజామునే ఇంచుమించుగా 3:30కి లేసానండి. లేచి మొత్తం ఇంట్లో ఉన్న చిన్న పనులు చూసేసుకొని తలస్నానం చేసిన తర్వాత అమ్మవారి పాదాలు చేయడం దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. పసుపుతోటి అమ్మవారి పాదాలు చేస్తున్నప్పుడు ఎలా వచ్చినాయో ఏంటో అని సంకోచం అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే అమ్మ సంకల్పంతో ఎప్పుడూ అందంగానే వస్తాయి. పారాయణ పెట్టేటప్పుడు ఎలాంటి కలర్స్ అది యూస్ చేయకుండా కుంకుమలోనే కొంచెం రెడ్ కలర్లో బాగా అందంగా వచ్చి కుంకుమను తీసుకుని అమ్మవారికి పారాణి అయితే పెట్టాను. అలాగే అమ్మవారి పాదాలు అందంగా ఉండాలి కాబట్టి పట్టిలు, మెట్టులు కూడా పెట్టాను అనమాట. అసలు నిజంగా ముద్దుగా అమ్మవారి పాదాలు ఎంతో అందంగా అయితే వచ్చాయన్నమాట. చక్కగా బొద్దుగా అమ్మవారి గోళ్ళు అయ్యి ఉన్నట్టు మట్టెలు, ఆ పారాణి కూడా చాలా అందంగా అయితే వచ్చిందండి. ఇలా అమ్మవారి పాదాలు చేసే మహద్భాగ్యం నాకైతే 3వసారి లభించిందనమాట. లాస్ట్ ఇయర్ ఆషాఢం సారి తీసుకెళ్ళేటప్పుడు చేశాను. మధ్యలో మా అన్నయ్య వాళ్ళు ఏలూరు జాతరలో అమ్మవారికి సారి సమర్పించేటప్పుడు పాదాలు చేశారు. అప్పుడు ఒకసారి చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇలా అమ్మవారి పాదాలు అయితే తెల్లవారుజామునే చేశానండి. చేసిన తర్వాత ఇంట్లో మిగతా పని అంతా, అంటే మనం చేయాల్సిన ఏర్పాట్లు చాలా ఉంటాయండి ఆషాఢం సారి తీసుకెళ్ళేటప్పుడు. అవన్నీ అయితే నేను మొత్తం పనులన్నీ చేసేసుకొని ఇంకా ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. వాటితో పాటు విడి పువ్వులు కూడా తీసుకొచ్చారు. అన్నిటిని ప్లేట్స్లో అయితే సర్దేసి రెడీగా పెట్టాను. మనం మా ఊళ్ళ అమ్మవారికి సారి సమర్పించేటప్పుడే గంగానమ్మవారి గుడి మీదుగా వెళ్తాం. అందుకని గంగానమ్మవారికి కూడా సారి రూపంలో మనం ఇస్తామన్నమాట. వాటికి సంబంధించి అన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన అన్నిటినీ ఒక దాంట్లో అయితే సర్దేసి రెడీగా పెట్టాను. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇదిగోండి దసరాలో మూల విరాట్గా పూజించే దుర్గమ్మవారి విగ్రహం మన పూజా మందిరంలో ఎప్పుడు ఉంటుంది కదండి. అమ్మవారిని అయితే ఇక్కడ పూజ ఎంత అయిపోయిన తర్వాత మనం సారీ ఎక్కడ పెడతామో అక్కడ అమ్మవారిని కూడా తీసుకెళ్ళి పెట్టి చుట్టూ ఈ సారంతా పెట్టి అక్కడ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సారిని అయితే తీసుకెళ్తాం అనమాట. అందుకని చెప్పి ఎప్పుడు చేసి నిత్య దీపారాధన అయితే నేను దేవుడి మూల ఇలా అయితే చేసేసుకున్నానండి. నిజంగా రోజు దీపారాధన చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనకి ఒక డివోషనల్ ఫీల్ అనేది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. ఆ మానసిక ప్రశాంతతోటి మనం చేసే పనిలో కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ కూడా ఎన్నింటికి అయినాయో తెలుసా అండి? పొద్దున్నే 7 మొత్తం ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే మా ఊళ్ళమ్మవారి దేవస్థానంలో ఇలా మేము ఈరోజు సారి తీసుకొస్తున్నామని చెప్పి ముందుగానే చెప్పామన్నమాట. నేను ఆల్రెడీ నా ఛానల్ వీడియోస్లో మా వదిన గారు మా ఊళ్ళమ్మ గుడి ట్రస్ట్ మెంబర్ అయినట్టు వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ప్రజెంట్ అయితే మా వదిన గారు మా ఊళ్ళమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ మెంబర్ కింద ఉన్నారనమాట. వాళ్ళతోటి మేము ఇలా సారి తీసుకొస్తున్నామండి, గుళ్ళో పూజా కార్యక్రమం అన్నీ కూడా మీరు చూసుకోండి అంటే మొత్తం వాళ్ళైతే చూసుకుంటామని చెప్పారు. కాకపోతే ముందు రోజు నైటే కాల్ చేశారనమాట.
మేము సారి తీసుకెళ్లే రోజే పైనుంచి గవర్నమెంట్ సంబంధించిన అధికారులు అయితే వస్తున్నారంటండి. అక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయంట. అలాగే మా భీమవరం మావుళ్ళమ్మ వారికి బంగారు చీర నేయిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. దానికి సంబంధించిన బంగారాన్నంతా కూడా గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తారంటండి. అందుకని చెప్పి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే ముందే మన పూజా కార్యక్రమం మొత్తం అయిపోవాలమ్మా. అందుకని చెప్పి మీరందరూ చాలా త్వరగా వచ్చేయండి అని చెప్పి నాకు ముందు రోజు ఫోన్ చేశారు. అందుకని మా కమిటీ సభ్యులందరికీ కూడా నేను ముందు రోజే మెసేజ్ చేశానమండి. పొద్దున్న 7:30 కల్లా మనం అందరం ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలని చెప్పి మెసేజ్ చేస్తే మొత్తం ఆ టైంకి అందరూ సర్దుకొని అయితే వచ్చేస్తారు కదండి. అలాగా 7 కల్లా మొత్తం ఇక్కడ సారీ సంబంధించి పూజ అన్నీ అయితే కానిచ్చేసామన్నమాట. మా ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే సారీ ఏ ప్లేస్లో పెడదామనుకున్నామో అక్కడికైతే తీసుకొచ్చి పెట్టామండి. అలాగే అమ్మవారి పాదాలను చేశాను కదా, అమ్మవారి పాదాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మవారి దగ్గర దీపం పెట్టి పూజా కార్యక్రమం అంతా కూడా మొత్తం వచ్చిన భక్తులందరూ కూడా కలిసి ఎంతో వైభవయుతంగా చేశామండి. అమ్మవారి హారతి అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపాన్ని వేసి, అమ్మ దుర్గమ్మ, ఈరోజు మేము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం, ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జయప్రదం అయ్యేలాగా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించామండి. శక్తినిచ్చే తల్లి దుర్గమ్మ. అలాగే ఐశ్వర్యం సమృద్ధిగా ఉండాలంటే దుర్గమ్మ వారి కరుణ ఎంతో అవసరమండి. దసరా నవరాత్రులు మేము ఎంతో వైభవోపేతంగా చేస్తూ ఉంటాం. భక్తులందరికీ కూడా తన కరుణ కటాక్ష వీక్షణతో అమ్మవారు ఎంతో బాగా అయితే మమ్మల్ని అందరినీ చూసుకుంటారని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం అండి. అలాగే అమ్మవారు కూడా ఎప్పుడు మీతో ఉన్నారని దర్శనాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. అలా అమ్మవారి సేవలో మేమైతే 9 ఏళ్ళు గడిపామండి. అంటే 9 సంవత్సరాలుగా మేము అమ్మవారి దసరా నవరాత్రులు మహోత్సవాలను అయితే ఘనంగా నిర్వహించాము. ఏదైనా ఒక ప్రాంతం వారు కానీ ఎక్కడైనా వారు ఒక తాటిపైకి రావాలంటే ఏదో ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఇక్కడ మా వీధిలో అందరం కలిసిమెలిసి ఉండడానికి ఒక కామన్ పాయింట్ మేము చేసే దసరా నవరాత్రి మహోత్సవాలు. ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టామంటే అండి ఎంత బాగా జరుగుతుందో. ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే విధానం చాలా బాగుంటుంది. అమ్మవారికి సారి అనగానే చూసారా ఎన్ని రకాల స్వీట్లు, ఫ్రూట్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఆషాఢంలో గోరింటాకు స్పెషల్ అని నూరిన గోరింటాకు కూడా తీసుకొచ్చారండి. పెద్ద సైజు లడ్డు, నెక్స్ట్ వచ్చి అసలు నేను ఇక్కడ ఉన్న స్వీట్స్ రకాలు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ అయితే నేను చెప్పలేను కానండి. అమ్మవారికి అన్ని రకాల స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి అండి. ఒక ఆడపిల్లకు సారీ ఎలా పెట్టి పంపిస్తామో అమ్మవారి కోసం మేము మొత్తం సారీ అయితే అలా రెడీ చేసాము. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్టు, స్వీట్స్, ఫ్రూట్స్, ఫ్యాన్సీ ఐటెంతో పాటు ఈ సంవత్సరం అమ్మవారికి వెండి సూత్రాలు, మెట్టెలు కూడా చేయించారండి. అసలు మేము ఇవన్నీ వస్తాయనుకున్నాం కానీ సూత్రాలను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దసరా కమిటీలో గుడిసేవ సోమేశ్వర స్వామి వారి దంపతులు అయితే అమ్మవారికి వెండి సూత్రాలు, మెట్టెలు చేయించారండి. చాలా ఆనందంగా అయితే అనిపించింది. అసలు మేమందరం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మా ఊళ్ళ అమ్మవారికి మా దసరా కమిటీ నుంచి ఇలా వస్తుందంటే మాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయి మొత్తం భక్తులు అంటే మా కమిటీ తరపున సభ్యులందరూ కూడా ఇలా గుడికి బయలుదేరేసరికి ఇంచుమించుగా 8:30 అలా అయిందండి. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా మేమైతే అమ్మవారి సారి తీసుకెళ్తున్నాం. తినక నువ్వు సరే అక్క. ఆషాఢం అమ్మవార్లకి చాలా ప్రత్యేకమైందండి. ఈ ఆషాఢంలో గ్రామదేవతలైన అమ్మవార్లకి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. శాకంబరి అలంకరణలు, అలాగే వివిధ రకాలైన అలంకరణలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం మేమంతా కూడా మహద్భాగ్యంలా భావిస్తున్నామండి. ఏరియా వచ్చి
26వ వార్డులో నలపడుగుల రోడ్డు అండి. ఇక్కడికి దగ్గరలోనే గంగానమ్మ వారి దేవస్థానం ఉంటుంది. మేము గంగానమ్మ వారి గుడి ముందు నుంచే వెళ్తాం కాబట్టి గంగానమ్మ వారికి కూడా సారీ ఇచ్చి వెళ్దామని చెప్పి అమ్మవారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపైతే ఒక ప్లేట్ అయితే సర్దేసి ప్రత్యేకంగా అమ్మవారి కోసం ఉంచుతామండి. అలా ఉంచిన ఆ ప్లేట్‌ని అయితే గంగానమ్మ వారి దేవస్థానంలో ఇచ్చేసి అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఊరేగింపుగా అయితే బయలుదేరతామండి. దారిలో కనిపించిన ప్రతి దేవస్థానం దగ్గర కొబ్బరికాయ కొట్టి మేమైతే బయలుదేరతామండి. ఇలాగ మేము వెళ్ళేటప్పుడు ముందుగా గంగానమ్మ వారి దేవస్థానాన్ని, అలాగే శంకరమఠం శారదాదేవి దేవస్థానం మీదుగా వెళ్తాం అనమాట. ప్రతి దేవస్థానంలో కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్తామన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు మేము అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం మీదుగా కూడా వెళ్తామండి. సుంకర పెద్దయ్య గారి వీధిలో వేయించేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారు చాలా ఎత్తుగా అయితే ఉంటారండి. భీమవరంలో అభయ ఆంజనేయ స్వామి వారి దగ్గర చాలామంది భక్తులైతే ఉంటారండి. స్వామివారు తన కరుణతో ఎప్పుడు భక్తులు కాపాడుతూ ఉంటారని చెప్పి ఇక్కడ భక్తులైతే నమ్ముతూ ఉంటారండి. మా ఏరియాలో మంగళవారం అసలు ఈ దేవస్థానం అయితే ఖాళీ ఉండదండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. అలాగే దుర్గమ్మ వారు కూడా ఉంటారండి. దసరా నవరాత్రులు కూడా ఇక్కడ చాలా వైభవయుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం తర్వాత మాకు సింహాద్రి అప్పన్న దేవస్థానం అయితే వస్తుందండి. సింహాద్రి అప్పన్న దేవస్థానం కూడా ఈ టెంపుల్స్ అన్నీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం, సింహాద్రి అప్పన్న దేవస్థానం రెండు కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మా ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్స్ అండి. శ్రీరామనవమి మహోత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ జరిగే అయ్యప్ప స్వామి వారి పడి పూజకి చాలా విశేషత అయితే ఉంది. అలాగా ఈ రెండు దేవస్థానాల మీదుగా కూడా మేము దర్శనం చేసుకుంటూ ఆ దేవస్థానాల దగ్గర కొబ్బరికాయ కొట్టు మావుళ్ళమ్మ వారి దేవస్థానానికి అయితే చేరుకున్నామండి. ఇలాగా మేమైతే సారీని తీసుకుని మావుళ్ళమ్మ వారి దేవస్థానానికి చేరుకున్నాం. మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ట్రస్ట్ మెంబర్స్ అయిన మా వదిన గారు గొంతున రవణమ్మ గారు, మా అన్నయ్య గారు శ్రీనివాస్ గారు ఉండడం వల్ల ప్రత్యేకమైన పూజలు చాలా బాగా అయితే నిర్వహించారండి. దానికి సంబంధించిన ఫుల్ వీడియోని నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. జై మావుళ్ళమ్మ తల్లి. ఆషాఢంలో అమ్మవారి కృప అందరికీ ఉండాలి.